వెల్కమ్ టు జిఎల్ఎం విబిఎస్ డే 2. మరి ఒకసారి మిమ్మల్ని అందరిని ఇలా చూసుకోవడం నాకైతే చాలా హ్యాపీగా ఉంది పిల్లలు. మరి నిన్నటి దినాన్న మనం ఎవరి గురించి నేర్చుకున్నాం? వెరీ గుడ్, సౌలు గురించి నేర్చుకున్నాం కదా. అవును, సౌలు పాత జీవితాన్ని మొత్తం వదిలేసి క్రొత్త జీవితాన్ని ప్రారంభించాడు. అలానే ఈరోజు ఇంకొక వ్యక్తి గురించి నేర్చుకుందాం పిల్లలు. పేతురు అనే వ్యక్తి పేతురు అనే వ్యక్తి ఏం చేసేవాడంటే యేసయ్య గురించి తెలియచేస్తూ ఉండేవాడు. ప్రజలందరికీ యేసయ్య చేసిన మంచి కార్యాలు, అద్భుత కార్యాలు చెప్తా ఉండేవాడు పిల్లలు. పేతురు ఎక్కడ నివసించేవాడు అంటే చర్మకారుడు అయిన సీమోను ఇంట్లో నివసించేవాడు. వీళ్ళిల్లు ఊరికి చివరిగా ఉండేది పిల్లలు. అయితే పేతురు ఏం చేశాడంటే సీమోను ఇంట్లోనే నివసిస్తూ ఉన్నాడు. ఒకరోజు ఏమైందంటే పేతురుకి చాలా ఆకలేసింది పిల్లలు. అయితే ఏం చేశాడంటే మేడ పైనకి వెళ్ళి బాగా ఆకలేస్తూ ఉంది, సరే ప్రార్థన చేసుకుందామని చెప్పేసి మోకరించి ప్రేయర్ చేస్తూ ఉన్నాడు పిల్లలు. ప్రేయర్ చేస్తున్నప్పుడు దేవుడు యేసుక్రీస్తు పేతురుతో మాట్లాడాడు పిల్లలు. ఏమైందంటే ఒక పెద్ద క్లాత్లో వివిధమైన జంతువులు, తినడానికి ఆహారం, ఇంకా అపవిత్రమైన ఫుడ్ అన్నీ కలిసి ఒక పెద్ద క్లాత్లో ఇలా వచ్చింది పిల్లలు. ఇదిగోండి పక్కన మీరు ఫోటో చూస్తున్నారు కదా, పక్కన ఫ్లాష్ కార్డ్ చూస్తున్నారు కదా, అలాగే ఒక పెద్ద క్లాత్లో ఆ వస్తువులన్నీ ఉన్నాయి పిల్లలు. అపవిత్రమైనవి ఉన్నాయి, పవిత్రమైనవి ఉన్నాయి. అయితే దేవుడు ఏమన్నాడంటే, పేతురు ఇదిగో ఇవే నీ ఆహారం, భుజించు అని చెప్పేసి అన్నాడు. పేతురు ఏమన్నాడంటే, దేవా ఇవన్నీ అపవిత్రమైనవి, మనం తినకూడదు కదా, మనం పరిశుద్ధులము, మనం చాలా నీట్గా క్లీన్గా ఉన్న ఫుడ్ని తినాలి కదా అన్నప్పుడు దేవుడు ఏమన్నాడంటే, నేను పరిశుద్ధపరిచి ఇచ్చాను కాబట్టి నువ్వు ఇవి భుజించాలి అని చెప్పేసి అన్నాడు. పేతురుకి ఏమీ అర్థం కాలేదు. ఇలాగే 1 టైం, 2nd టైం, 3rd టైం, 3 టైమ్స్ ఇలానే జరిగింది. పేతురుకి ఏమీ అర్థం కాలేదు. ఏంటి దేవా, ఏంటి ఇలా జరుగుతుంది అని చెప్పేసి చాలా ఆలోచిస్తూ ఉన్నాడు పిల్లలు. అయితే అప్పుడే ఒక 3 వ్యక్తులు వచ్చారు పిల్లలు. వేరే చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చారు. అయితే దేవుడు ఏమన్నాడంటే, పేతురు నీ కోసం 3 వ్యక్తుల్ని నేను పంపించాను, వాళ్ళు కింద వెయిట్ చేస్తూ ఉన్నారు నీ కోసం, నువ్వు వెళ్ళు అంటే పేతురు కిందికి వస్తున్నాడు పిల్లలు. ఇదిగోండి ఇక్కడ 2nd పిక్చర్లో మీరు చూస్తున్నారు కదా, పేతురు పైన నుంచి కిందకి వస్తున్నాడు. వచ్చిన తర్వాత ఆ 3 వ్యక్తులు ఏమన్నారంటే, పేతురు గారు నమస్కారం, మీకోసం నేను చాలా దూరం నుంచి వచ్చాను మిమ్మల్ని కలవాలని చెప్పేసి అన్నప్పుడు పేతురు ఏమన్నాడంటే, ఏంటి నాతో మీకేం అవసరం అన్నప్పుడు ఏమైందంటే ఆ 3 వ్యక్తులు ఇలా అన్నారు, పేతురు మిమ్మల్ని ఎక్కడో దూరం ప్రాంతం నుంచి కొర్నేలు అనే వ్యక్తి మమ్మల్ని పంపించారు అని అనగానే పేతురు ఇలా వింటా ఉన్నారు. ఏం చెప్పారంటే ఆ 3 వ్యక్తులు, దేవుడు కొర్నేలుకి ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమయ్యి దేవుడు కొర్నేలుతో మాట్లాడాడు. కాబట్టి మీరు వస్తే మనం అందరం కలిసి కొర్నేలు ఇంటికి వెళ్దాము, అన్యుడైన కొర్నేలు ఇంటికి వెళ్దాము అనగానే సరే అని చెప్పేసి అందరూ బయలుదేరదాం అనుకున్నారు. కానీ అప్పుడే మొత్తం చీకటైపోయింది పిల్లలు. అప్పుడు పేతురు ఏమన్నాడంటే, ఈరోజు చీకటి అయిపోయింది కదా, ఈరోజు మనం ఇక్కడే విశ్రాంతి తీసుకుందాము, మరి నెక్స్ట్ డేనే మనం అందరం కలిసి కొర్నేలు ఇంటికి వెళ్దాము అని చెప్పేసి వాళ్ళందరూ ఆ రాత్రి అక్కడే విశ్రాంతి తీసుకున్నారు పిల్లలు. విశ్రాంతి తీసుకొని మరుసటి రోజున అన్ని నీట్గా సర్దుకొని కొర్నేలు ఇంటికి దేవుని సువార్త చెప్పడానికి పేతురు వెళ్తా ఉన్నాడు పిల్లలు. అక్కడికి వెళ్ళంగానే కొర్నేలు అంతా నీట్గా రెడీ చేసి పెట్టాడు. కొర్నేలు ఒక్కడే కాదు పిల్లలు, వాళ్ళ బంధువులు, వాళ్ళ చెల్లి, వాళ్ళ అక్క, వాళ్ళందరినీ అక్కడ చక్కగా కూర్చోపెట్టాడు పిల్లలు. అయితే పేతురు వెళ్ళాడు. ఇదిగోండి నెక్స్ట్ ఫోటోలో మీరు చూస్తున్నారు కదా, అక్కడంతా జనాలు, వాళ్ళ రిలేటివ్స్ అందరూ ఉన్నారు. అయితే పేతురు వెళ్ళి అక్కడ సువార్త చెప్పాడు పిల్లలు. కొర్నేలుకి ఏం చెప్పాడంటే, యేసు ప్రభువే నిజమైన సృష్టికర్త, నిన్ను నన్ను సృజించింది యేసుక్రీస్తే అని చెప్పాడు పిల్లలు. ఎంత గొప్ప విషయం కదా. పేతురు కొర్నేలు దగ్గరికి వెళ్ళి యేసయ్య గురించి చెప్పాడు పిల్లలు. మరి ఈ నెక్స్ట్ పిక్చర్లో మనం చూస్తున్నాం పిల్లలు, యేసయ్య మన కోసం అంటే నా కోసం, నీ కోసం చనిపోయి 3వ రోజు తిరిగి లేచాడు అనే విషయాన్ని పేతురు కొర్నేలుతో చెప్తున్నాడు పిల్లలు. మరి అప్పుడు కొర్నేలు ఏం చేశాడంటే ఈ వాక్యాలన్నింటినీ విన్నాడు. పేతురు చెప్పిన ప్రతి ఒక్క విషయం విని అక్కడే మోకరించి ప్రార్థన చేశాడు పిల్లలు. అప్పుడు యేసయ్యే నిజమైన సృష్టికర్త అని మారుమనసు పొంది కొర్నేలు మరియు
ఆ కుటుంబం మొత్తం మోకరించి ప్రార్థన చేసి యేసయ్య నువ్వే నా నిజమైన దేవుడివి అని ఒప్పుకొని యేసయ్య ముందు ప్రార్థన చేసి వాళ్ళ కుటుంబం అంతా బాప్తీసం తీసుకున్నారు పిల్లలు. ఎంత గొప్ప విషయం కదా పిల్లలు. ఈ రోజుల్లో దేవుని గురించి అంత చక్కగా నేర్చుకొని వాళ్ళ కుటుంబం మొత్తం స్వస్థపడ్డారు పిల్లలు. కుటుంబం మొత్తం బ్లెస్ చేయబడ్డారు. అందుని బట్టి దేవునికి వందనాలు. ఈరోజు నువ్వు నేను ఈరోజు ఇలా వాక్యం వింటున్నాము. మనం ఏం చేయాలి? మన ఇంటికి వెళ్ళి మన మమ్మీ డాడీకి చెప్పాలి, మన ఫ్రెండ్స్కి చెప్పాలి. అలాగా మొత్తం మనకు తెలిసిన వాళ్ళందరికీ యేసయ్య సువార్తని చెప్పాలి పిల్లలు. యేసయ్య మన కోసం చేసిన త్యాగాల్ని, యేసయ్య మన కోసం చనిపోయారు, చనిపోయి 3వ రోజు తిరిగి లేశారు, ఆ విషయాలన్నీ గురించి మనము మన ఫ్రెండ్స్తో మన పేరెంట్స్తో కూడా చెప్పాలి. చెప్తారు కదూ. మరి పేతురు ఎలా అయితే సువార్త చెప్పాడో మరి మీరు కూడా మీ ఇంట్లో మీ మమ్మీ డాడీకి మీ ఫ్రెండ్స్కి అలానే సువార్త చెప్పాలి పిల్లలు. మరి ప్రేయర్ చేసుకుందామా? యేసయ్య అవును తండ్రి, ఈరోజు మేము కొర్నేలు గురించి మేము విన్నాం యేసయ్య. అవును తండ్రి, కొర్నేలు మార్పు చెందాడు. అన్యుడైన కొర్నేలు నీ గురించి తెలుసుకున్నాడు తండ్రి. మా బిడ్డలంతా నీ గురించి తెలుసుకొని నువ్వే మా నిజమైన సృష్టికర్త అని తెలుసుకొని నిన్ను విశ్వసించి మా కుటుంబం మొత్తం రక్షణ పొందినట్లుగా మీరే సహాయం చేయండి తండ్రి. ఈ చిన్న ప్రార్థన యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పిల్లలు, మనం ఈరోజు డే 2 కంటత వాక్యం చూద్దాం. దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను, ఈ జీవము ఆయన కుమారుని యందున్నది. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. పిల్లలు, మనం ఇప్పటి వరకు యేసయ్య వాక్యాన్ని విన్నాం కదా. ఇప్పుడు క్రాఫ్ట్ వర్క్ చూసుకుందాం. సో మీకు ఇలాంటి షీట్స్ అక్కడున్న అన్నవాళ్ళు అక్కవాళ్ళు ఇస్తారు. అన్నవాళ్ళు అక్కవాళ్ళు క్రేయాన్స్ కూడా ఇస్తారు. సో ఆ క్రేయాన్స్తో ఈ షీట్ని మొత్తం నీట్గా డెకరేట్ చేసేసుకుందాం. సో ఇక్కడ ఎవరున్నారు? వెరీ గుడ్, పేతురున్నాడు, ఇది కొర్నేలు. సో వీళ్ళిద్దరిని చక్కగా నీట్గా కలరింగ్ చేసేయండి. ఇక్కడ పైన పేతురుకు వచ్చిన దర్శనం. ఇక్కడ ఫుడ్ ఎలా ఉంది? కొంచెం గుడ్ ఫుడ్ ఉంది, ఇక్కడ బ్యాడ్ ఫుడ్ ఉంది. వీటిలన్నిటిని నీట్గా కలరింగ్ వేసేయండి. సో ఇవి మీ ఇంటికి తీసుకొని వెళ్ళొచ్చు, మీ మమ్మీ డాడీకి చూపించవచ్చు, ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా చూపించవచ్చు పిల్లలు. థ్యాంక్ యూ.